భారత్పై మరో ఉగ్రకుట్రకు సిద్ధమవుతున్న పాకిస్తాన్. పీఓకే ఉగ్ర శిబిరాలను తిరిగి నిర్మిస్తున్న షరీఫ్ సర్కార్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో యాక్షన్ మార్చే టైం వచ్చిందా? ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాయాది దేశంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్లు, శిక్షణా కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా పీఓకేలోని దట్టమైన అడవుల్లో ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం, ప్రభుత్వం ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇటీవల బంగ్వాల్పూర్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ఉగ్ర శిబిరాలను తిరిగి స్థాపించాలని నిర్ణయించారు. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, టీఆర్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లతో పాటు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిఘా సంస్థల సమాచారం ప్రకారం ఈసారి ఉగ్ర శిబిరాల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చనున్నారు. తద్వారా భారత నిఘా సంస్థలు వాటిని చేరుకోవడం కష్టతరంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ శిబిరాల భద్రతా బాధ్యతలు పాక్ సైన్యంలోని ప్రత్యేక భద్రతా గార్డులకు అప్పగించారు. వారు డ్రోన్లు, థర్మల్ సెన్సార్లు, నైట్ విజన్ కెమెరాల వంటి ఆధునిక సాంకేతిక పరికరాల సాయంతో ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తారు. నిజానికి గతంతో పోలిస్తే ఈసారి ఉగ్రవాద సంస్థలు వ్యూహాన్ని మార్చుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక శిబిరంలో 200 కంటే తక్కువ మంది ఉగ్రవాదులను ఉంచుతారట. భారత ఏజెన్సీలకు ట్రాక్ చేయడం కష్టతరమయ్యేలా అనేక చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఉగ్రవాదులను వెంటనే సరిహద్దు వైపు పంపుతారు. మరోవైపు ఈ సమాచారం అందిన వెంటనే భారత నిఘా సంస్థలు నియంత్రణ రేఖ సమీపంలో కార్యకలాపాలపై తమ పర్యవేక్షణను మరింత ముమ్మరం చేశాయి. సైన్యం, నిఘా సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. పీఓకేలో ఈ స్థావరాలను తిరిగి ఏర్పాటు చేస్తున్న వారిపై శాటిలైట్ ఫోటోలు, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెంచారు. చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. కానీ ఈసారి టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేయడం కాదు, పీఓకే విలీనమే లక్ష్యంగా ఆ యాక్షన్ ఉండాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు చెక్ పెట్టడానికి అదొక్కటే సరైన మార్గం. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నది. ఆపరేషన్ సింధూర్తో అది ఖాయమని 140 కోట్ల మంది డిసైడ్ అయ్యారు కూడా. కానీ పాకిస్తాన్తో సీజ్ ఫైర్తో అది సాధ్యపడలేదు. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ ఉగ్రకుట్రలకు పీఓకే అడ్డాగా మారుతోంది కాబట్టి విలీనం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. పైగా భారత్పై ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్పై యుద్ధమే అని మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చెప్పింది. అంతేకాకుండా భారత ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడంలో విజయం సాధించారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైనిక చర్యకు దిగినా అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. సో పీఓకేలో పాకిస్తాన్ ఉగ్రకుట్రలను బయటపెట్టడం ద్వారా విలీనానికి భారత్ సిద్ధపడొచ్చు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం పూర్తయితే భారత్లోకి ఉగ్ర చొరబాట్లు చాలా వరకు ఆగిపోతాయి. పాకిస్తాన్ చాలా వరకు ఉగ్ర శిబిరాలను పీఓకే నుంచి ఆపరేట్ చేస్తుంది. రిక్రూట్మెంట్, ట్రైనింగ్, సరిహద్దు దాటించడం, ఇలా అన్ని రకాలుగాను పాక్ ఆక్రమిత కశ్మీర్ భౌగోళికంగా పాకిస్తాన్ కు కలిసొస్తోంది. అదే పీఓకే భారత్లో విలీనమైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భూభాగాన్ని టచ్ కూడా చేయలేరు. వాస్తవానికి ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేయడం వల్ల ఉగ్రవాదులు బలహీనం అవుతారు కానీ అంతం కారు. శిబిరాలు ధ్వంసమైనా వారు కొత్త ప్రదేశాల్లో మళ్లీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు, లేకపోతే రహస్య స్థావరాలకు మారుతారు. పైగా ఈ ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ నుంచి నిధులు, ట్రైనింగ్, రాజకీయంగా మద్దతు ఉంటుంది కాబట్టి కొత్త శిబిరాల ఏర్పాటుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇప్పుడు పీఓకేలో జరుగుతుంది కూడా అదే.
సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి మద్దతు ఉన్నంత వరకు ఉగ్ర సంస్థలు తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తూనే ఉంటాయి. అలా జరగొద్దంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో విలీనం జరిగి తీరాల్సిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో పీఓకేని విలీనం చేసుకోకపోవడం భారతీయులకు వెలుతుగా మిగిలిపోయింది. అది వచ్చిన అవకాశాన్ని మోడీ సర్కార్ జారవిడుచుకుందన్న విమర్శలు వినిపించాయి. కాబట్టి మరో ఉగ్రదాడి జరగకముందే పీఓకేలో యాక్షన్ మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.